హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం నీట్ 2025కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది చూద్దాము. సో ఇంతవరకు మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా మనం సొల్యూషన్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఫస్ట్ ఏ క్వశ్చన్ ఇచ్చారు అంటే ఎస్టర్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఎస్టర్ అనేది దేంతో రియాక్ట్ అయితే ఆల్డిహైడ్ అనేది ఫామ్ అవుతుంది అన్నది అడిగారు. సో ఎస్టర్ని ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సోడియం బోరోహైడ్రేట్ అనేది ఇట్ క్యానాట్ రెడ్యూస్ కదా ఇక్కడ. అండ్ అలాగే పలాడియం BSO4 దేర్ ఎసైల్ హ్యాలైడ్స్ అనేవి ఆల్డిహైడ్స్ కింద తయారవుతాయి కదా. వెరాస్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ ఇది కూడా ఈ కన్వర్షన్ అనేది చేయదు. వెరాస్ ఇక్కడ చూసుకుంటే డిబాల్ విచ్ ఇస్ నథింగ్ బట్ డైఐసోబ్యూటైల్ అల్యూమినియం హైడ్రైడ్ అనేది ఫర్దర్ హైడ్రాలిసిస్ చేస్తే మనకి ఎస్టర్స్ అనేవి ఆల్డిహైడ్స్ కింద కన్వర్షన్ అనేది జరుగుతుంది. సో మనకి విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్? ఇక్కడ ఆప్షన్ 4. సో మనం నీట్ 2025 క్వశ్చన్కి సంబంధించిన క్వశ్చన్ అయితే చూద్దాము. సో హియర్ మనం చూసుకుంటే వాళ్ళు ఏం అడిగారమ్మా, ఇక్కడ కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజింగ్ ద అసిడిటీ ఆఫ్ ద ఫాలోయింగ్ అలిఫాటిక్ యాసిడ్స్ ఇస్. సో ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఆప్షన్స్ ఏమి ఇచ్చారమ్మా, HCOOH, CH3COOH, CH3 ట్వైస్, CHOH, CH3 థ్రైస్, COOH, రైట్. సో ఇక్కడ మనకి చూసుకుంటే ఇవే ఆర్డర్ని మారుస్తూ నెక్స్ట్ ఆప్షన్స్లో కూడా ఇచ్చారు. ఫస్ట్ మెయిన్లీ ఇక్కడ ఏం డిస్కస్ చేసుకుంటామమ్మా, అసిడిక్ స్ట్రెంత్కి ఇఫ్ టు ద ఎనీ ఆఫ్ ద గ్రూప్ మనం తీసుకున్నాం. ఇక్కడ ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనేది అటాచ్ అయ్యి ఉందంటే ఇక్కడ ఏంటి, దీని యొక్క అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అయిపోతుంది. వెరాజ్ దీనికే ఫర్ ఇన్ కేస్ నేను ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనేది అటాచ్ చేస్తే సో ఇక్కడ అసిడిక్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది మెయిన్ థింగ్. ఎప్పుడైతే మన యొక్క కార్బాక్సిలిక్ యాసిడ్ ఆర్ OH గ్రూప్ ఎనీ ఆఫ్ ద అసిడిక్ గ్రూప్కి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనేది అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దీని బేస్ మీద చూసుకుంటే మనకి మిథైల్ గ్రూప్స్ అనేవి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్ అన్నమ్మా. మిథైల్ గ్రూప్స్ అనేవి ఏంటి, ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్స్. సో యాజ్ మిథైల్ గ్రూప్స్ నెంబర్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటే మన అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే HCOOH ఈజ్ గ్రేటర్ దెన్ ఆఫ్టర్ CH3COOH, CH3 ట్వైస్ CHCOOH అండ్ CH3 థ్రైస్ CCOH. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఉండే కొద్దీ డొనేటింగ్ గ్రూప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతున్నాయి. డొనేటింగ్ గ్రూప్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటే అసిడిక్ స్ట్రెంత్ అనేది ఏమవుతుందమ్మా, అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆర్డర్ అయితే ఏమైతే ఇచ్చారో అది కరెక్ట్ ఆర్డర్. సో మెయిన్లీ మీరు ఇదైతే రిమెంబర్ చేసుకోండి, ఏదైతే మన అసిడిక్ గ్రూప్కి ఎలక్ట్రాన్ డొనేటింగ్ గ్రూప్ అనేది అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది డిక్రీజ్ అవుతుంది. అదే మన గ్రూప్కి ఎలక్ట్రాన్ విత్ డ్రాయింగ్ గ్రూప్ అనేది అటాచ్ అయితే అసిడిక్ స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో మీరు కనుక ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ నుండి మీకు క్వశ్చన్స్ కావాలన్నా లేకపోతే కాన్సెప్ట్స్ కావాలన్నా సరే మీరు నాకు ట్యాగ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను ఇస్తాను డిస్క్రిప్షన్లో, మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఏమైనా స్పెసిఫిక్ టాపిక్స్ ఎవరైనా అడిగితే మెజారిటీ బట్టి దాని మీద క్వశ్చన్స్ కూడా చేస్తాను. క్వశ్చన్ ఏమి ఇచ్చారు అంటే ఫిల్లింగ్స్ ఏ అంటే ఏంటి, మనకి ఫిల్లింగ్ రియేజెంట్ గురించి మనం డిస్కస్ చేసుకుంటాం కదా. ఫిల్లింగ్ ఏ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ కాపర్ సల్ఫేట్. అండ్ అట్లనే మళ్ళీ ఫిల్లింగ్ బి వచ్చేసరికి ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్ట్రేట్ అనేది డిస్కస్ చేసుకుంటాము. 1:1 రేషియో ఆఫ్ కాపర్ సల్ఫేట్, దట్ మీన్స్ ఫిల్లింగ్ ఏ అండ్ ఫిల్లింగ్ బి అనేది మనం యాడ్ చేస్తే మనకి ఫిల్లింగ్ సొల్యూషన్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఈ కాన్సెప్ట్లో ఫిల్లింగ్ రియేజెంట్ టెస్ట్లో మెయిన్లీ ఏ ఆల్డిహైడ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయమ్మా ఈ టెస్ట్ ఇవ్వడానికి. ఓన్లీ ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ మాత్రమే ఈ టెస్ట్ని ఇస్తాయి. అరోమాటిక్ ఆల్డిహైడ్స్ అనేవి ఈ
టెస్ట్ని ఇవ్వవు. అండ్ అలాగే కీటోన్స్ అనేవి దే ఆర్ నాట్ అట్ ఆల్ ఆల్డిహైడ్స్. సో ఆల్డిహైడ్స్ ఓన్లీ చూపిస్తుంది ఇక్కడ. దట్ టు ఓన్లీ ఆలిఫాటిక్ ఆల్డిహైడ్స్ మాత్రమే ఫిల్లింగ్ టెస్ట్ని చూపిస్తుంది. సో ఇక్కడ ఫిల్లింగ్ ఏ వచ్చేసరికి ఇట్ ఇస్ నథింగ్ బట్ aqueous కాపర్ సల్ఫేట్. ఫర్ ఇన్ కేస్ క్వశ్చన్లో వాళ్ళు ఫిల్లింగ్ బి గురించి అడుగుతున్నారంటే మనం ఆల్కలైన్ సోడియం పొటాషియం టార్ట్రేట్ అనేది తీసుకుంటాం. దాన్నే మనం రోచెల్ల సాల్ట్ అని కూడా అంటాము. సో ఇదే కాకుండా ఫిల్లింగ్ టెస్ట్ అనేవి ఏ ఆల్డిహైడ్స్ ఇస్తున్నాయి అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఏ ఆల్డిహైడ్స్ ఇస్తున్నాయి? ఓన్లీ అలిఫాటిక్ ఆల్డిహైడ్స్. సో నేను ఇలాంటి మరికొన్ని క్వశ్చన్స్, చాలా క్వశ్చన్స్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో మీకు మరికొన్ని నీట్ క్వశ్చన్స్ ఆర్ జేఈ క్వశ్చన్స్ అనేవి మీకు కావాలి అంటే ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి. అండ్ అలాగే ఇందులో ఇది మెయిన్లీ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్కి రిలేటెడ్ క్వశ్చన్ అండి. మెయిన్లీ ఇక్కడ మనం చూసుకుంటే వాళ్ళు ఏమి ఇచ్చారు అంటే దే హ్యాడ్ గివెన్ వన్ రియాక్టెంట్ అండ్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ వాట్ గ్రిగ్నార్డ్ రియేజెంట్తోని అండ్ అలాగే ఫర్దర్ హైడ్రాలసిస్ అనేది జరుగుతుంది. ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఎక్సెస్ ఇచ్చారు మీరు చూస్తే. సో అంటే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది బోత్ నైట్రైల్తో యాజ్ వెల్ యాజ్ కీటోన్తో కూడా ఇక్కడ రియాక్షన్ అనేది అండర్గో అవుతుంది. ఫర్ ఇన్ కేస్ ఆఫ్టర్ రియాక్షన్ జరిగినాక ఏం కాంపౌండ్ అనేది ఫామ్ అవుతుంది అన్నది మనం చూసుకోవాలి. ఇక్కడ గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది కీటోన్తో రియాక్ట్ అయితే మనకి ఆల్కహాల్ వస్తుంది. అండ్ అట్లనే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అనేది ఆర్సిఎన్తో రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుందమ్మా? కీటోన్ అనేది వస్తుంది. సో మనం చూద్దాం ఎలా ఆ కీటోను ఆల్కహాల్ ఎలా ఫామ్ అవుతున్నాయి అన్నది. సో ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ ద కాంపౌండ్ దే హ్యాడ్ గివెన్. ఇది మనం గ్రిగ్నార్డ్ రియేజెంట్తో రియాక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ ఎక్సెస్ ఆఫ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ కదా. సో ఫస్ట్ మనం కార్బన్ అండ్ ఆక్సిజన్ బాండ్, పై బాండ్ అనేది బ్రేక్ చేస్తాము. అండ్ అలాగే కార్బన్ అండ్ అలాగే నైట్రోజన్కి 3 బాండ్స్ ఉంటాయి. సో వాటి యొక్క ఒక పై బాండ్ అనేది బ్రేక్ చేస్తాము. సో ఇక్కడ మనం CH3Mg ఇన్ గ్రిగ్నార్డ్ రియేజెంట్లో CH3 అండ్ Mg బాండ్ అనేది మనం బ్రేక్ చేస్తే ఈ ఎలక్ట్రాన్స్ అనేవి కార్బన్కి షిఫ్ట్ అవుతాయి. వెరాజ్ CN బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్కి అండ్ అలాగే CO బాండ్ బ్రేక్ చేసినప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఆక్సిజన్కి షిఫ్ట్ అవుతున్నాయి. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ CH3 అనేది నెగిటివ్లీ చార్జ్డ్ స్పీషియస్. సో ఇట్ అటాక్స్ ఆన్ వేరమ్మా పాజిటివ్ మీద అటాక్ చేస్తుంది. సిమిలర్లీ సో ఏం చేస్తుంది అంటే పాజిటివ్ వెళ్ళి నెగిటివ్ మీద అటాక్ చేస్తుంది. సో MgBr అనేది ఆక్సిజన్తోని యాజ్ వెల్ యాజ్ నైట్రోజన్తోని బాండ్ అయ్యి ఉంది ఇక్కడ మీరు చూసారంటే. సో ఫర్దర్ మనం ఏ బాండ్ బ్రేక్ చేయొచ్చు అంటే ఇక్కడ ఆక్సిజన్ అండ్ మెగ్నీషియం బాండ్ బ్రేక్ చేయొచ్చు, లేదా ఆక్సిజన్ అండ్ కార్బన్, ఏ బాండ్ అయినా మీ ఇష్టం. మనకి అల్టిమేట్లీ ఆల్కహాల్ అనేది ఫామ్ అవుతుంది. వెరాజ్ ఇక్కడ వచ్చేసరికి 2 బాండ్స్ బ్రేక్ చేసేస్తాం. ఇక్కడ కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. కార్బన్కి పాజిటివ్ ఛార్జ్ వస్తే ఫర్దర్ హైడ్రాలసిస్ అంటే OH- అయాన్ అనేది వెళ్ళి కార్బన్ మీద అటాక్ అవుతుంది. ఇక్కడ 2 బాండ్స్ అనేవి బ్రేక్ చేస్తున్నాం కాబట్టి 2 OH అనేవి అటాక్ అవుతాయి. బట్ 2 OH అనేది సేమ్ కార్బన్, ఇట్ ఈస్ హైలీ అన్స్టేబుల్. సో మనం ఏం చేస్తాము అంటే వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేస్తాము. వాటర్ మాలిక్యూల్ని రిమూవ్ చేశాక మనకి పర్టికులర్ ప్రోడక్ట్ అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ కీటోన్ అనేది ఆల్కహాల్ కింద, నైట్రైల్ అనేది కీటోన్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడికి మన ఆప్షన్ వచ్చేసరికి 4th ఆప్షన్. ఓకే.